ఫండింగ్ అక్కడి నుంచే, యూఎస్ నుంచే. అక్కడ బ్యాంకులో పడిపోతుంది, మీరు ఇక్కడ విత్డ్రా చేస్తున్నారు. డెబిట్ కార్డులు అక్కడవే, ఎక్కడైనా వాడచ్చు. ఓకే, ఇప్పుడు అమెరికన్ క్రెడిట్ కార్డు మీరు ఇండియాలో వాడచ్చు. ఒక ఛార్జ్ ఉంటుంది దాని మీద అంతే. ఓకే, అది మీరు మన కార్డు తీసుకెళ్ళి మీరు రేపు దుబాయ్కో బ్యాంకాక్ వెళ్తే దాని మీద ఒక చిన్న ఛార్జ్ ఉంటుంది, ట్రాన్సాక్షన్ ఛార్జెస్. ఇట్లనే వీళ్ళు ఏం చేశారంటే వాసుదేవన్ గారు ఈ తిమోతి ప్రాజెక్ట్ కింద 1000 కార్డులు ఇష్యూ చేయించారు, 1000 కార్డ్స్. దాని నుంచి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 1.5 yearsలో 100 కోట్లు విత్డ్రా చేశారు. ఎక్కడ పంచిపెట్టారు ఇదంతా కార్డులు? కర్ణాటక, ఛత్తీస్గఢ్, అస్సాం. ఛత్తీస్గఢ్ ఆలోచించండి, ఇది లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం నక్సల్స్ని అరికట్టడానికి అమిత్ షా గారు పిలిపించిన టైం అది. సరిగ్గా అదే సమయంలో డబ్బులు తీసుకొచ్చారు. ఓకే, ఛత్తీస్గఢ్లో మీకు గుర్తుంటుంది, కొంతమంది అమ్మాయిలు ట్రైన్లో వెళ్తుంటే పోలీసు వాళ్ళు డీటైన్ చేశారు. ఛత్తీస్గఢ్ నుంచి భోపాల్కి వెళ్తున్నారు. ఇది ఒక 3-4 years ముందు జరిగింది. వాళ్ళని క్వశ్చన్ చేస్తే వాళ్ళని ఏమన్నారంటే మమ్మల్ని పనికి తీసుకెళ్తున్నారు, ఈ సిస్టర్స్ ఉంటారు చూడండి చర్చ్, వాళ్ళు మనల్ని పనికి తీసుకెళ్తున్నారు. వీళ్ళు ట్రైబల్స్, ఛత్తీస్గఢ్లో ట్రైబల్స్ 90%, ట్రైబల్ పిల్లలు. వాళ్ళని ఇట్లాంటి తీసుకెళ్ళకూడదని చట్టం ఉంది మన దగ్గర. తో అడిగారు ఎవరు మీ సిస్టర్ అంటే ఒక ఆమె ఉండే తోడు. ఎందుకు తీసుకెళ్తున్నారంటే పనికి తీసుకెళ్తున్నాం అన్నారు. అట్లా మీరు తీసుకెళ్ళకూడదు కదా అంటే తర్వాత తెలిసిందంటే వీళ్ళని కన్వర్ట్ చేయడానికి తీసుకెళ్తున్నారు. వీళ్ళ పేరెంట్స్కి డబ్బులు ఇచ్చి, వాళ్ళు పేదోళ్ళు కదా ట్రైబల్స్, వాళ్ళకి డబ్బులు ఇచ్చి పిల్లల్ని తీసుకెళ్తున్నారు. మళ్ళీ సెట్గా తీసుకెళ్తారు, కన్వర్ట్ చేస్తారు. వీళ్ళ పేరెంట్స్ని ఆల్రెడీ కన్వర్ట్ చేసేసారు ఇక్కడ. ఇది నడుస్తుందో పట్టుకున్నారు, సిస్టర్స్ని పట్టుకున్న 6-8 మందిని అరెస్ట్ చేశారు, అందరు కేరళ నుంచి. ఓకే ఓకే, ఒక ఫాదర్ కూడా ఉన్నారు. పెద్ద గొడవ అయింది కేరళలో, డెమాన్స్ట్రేషన్, గవర్నమెంట్ వ్యతిరేకత, అది ఇది అక్కడ ప్రతి ఛానల్లో. ఎందుకంటే ఛానల్ వాళ్ళకి చాలా డబ్బులు ఇస్తారు వీళ్ళు, ఈ క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్స్ అక్కడ కొన్ని ఛానల్స్ వాళ్ళకి నేను చెప్పక్కర్లేదు డబ్బులు, అంత కోట్ల డబ్బులు ఇస్తారు వాళ్ళు. కానీ వాళ్ళ మాట వినాలి, వాళ్ళ న్యూస్ క్యారీ చేయాలి. మోదీ వ్యతిరేకంగా ఏదైనా ప్రొటెస్ట్ ఉంటే అది కవర్ చేయాలి. ఇదంతా చర్చ్ వాళ్ళు చేపిస్తారు అక్కడ డబ్బులు ఇచ్చి. ఎనీవే, తిమోతి ప్రాజెక్ట్లో గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. ఒక 2 అరెస్ట్ చేశారు అమెరికన్స్ని. వాళ్ళ దగ్గర నుంచి ఎయిర్పోర్ట్ నుంచి పట్టుకున్నప్పుడు 24 డెబిట్ కార్డు దొరికింది, సేమ్ కంపెనీ, సేమ్ బ్యాంక్ డెబిట్ కార్డ్స్. టోటల్ ఇన్వెస్టిగేట్ చేసి ఇప్పుడు దాకా 100 కోట్లు వెళ్ళింది. సో గవర్నమెంట్ అన్నారు ఏంటంటే వాటిని ఫ్రీజ్ చేశారండి. ఫ్రీజ్ చేశారు, కానీ మళ్ళీ కొత్త కార్డులు వస్తాయి కదా, మీరు ఎట్లా ట్రాక్ ఎఫ్సిఆర్ఐ అంటే మీరు ట్రాక్ చేయొచ్చు. ఎఫ్సిఆర్ఐ రూల్ ప్రకారం వాసుదేవన్ గారు, సపోజ్ మీరు ఒక ఎన్జిఓ నడుపుతున్నారు. ఓకే, మీరు గుంటూరులో నడుపుతున్నారు ఎన్జిఓ. మీరేం చేస్తారు, అక్కడ ఒక బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేసి దా బ్యాంక్కి డబ్బులు వస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ట్రాక్ చేయడానికి చాలా కష్టం. ప్రతి బ్యాంక్లో వెళ్ళి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కానీ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ కింద వస్తుంది, వాళ్ళు వెళ్ళి చెక్ చేయడం ఇంపాసిబుల్. మీరు ఏదో పల్లెటూరులో ఒక బ్యాంక్లో ఓపెన్ చేసుకుంటారు, ఎవరికి తెలుసు? ఎవరికి తెలుస్తుంది? మీరు ఓపెన్ అక్కడ చేసుకుంటారు, కానీ ట్రాన్సాక్షన్ అంతా విజయవాడ, హైదరాబాద్ చేసుకుంటారు. డెబిట్ కార్డు ఉంది కదా, చెక్ ఉంది కదా, ఎనీవేర్ ఇన్ ద కంట్రీ కెన్ డూ. వీళ్ళేం చేశారంటే ఇట్లాంటి బ్యాంక్స్ ఇట్లా చేయకుండా ఉండడానికి ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల నుంచి ఒకటే బ్యాంక్లో ఒకటే బ్రాంచ్లో మీరు అకౌంట్ ఓపెన్ చేయాలి. అది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పార్లమెంట్ బ్రాంచ్, ఢిల్లీ. యూ కెనాట్ ఓపెన్ ఎనీవేర్ ఎల్స్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అన్ని మేజర్ అకౌంట్స్ అక్కడే ఉంటుంది, పార్లమెంట్ స్ట్రీట్ బ్రాంచ్లో. మన ఫేమస్ నాగర్వాలా కేసు ఒకటి ఉండే, మీకు గుర్తుంటుంది, ఇందిరాగాంధీ హయాంలో. ఇందిరాగాంధీ వాయిస్ ఎవరో ఇమిటేట్ చేసి 80 లక్షల రూపాయలు తీసుకెళ్లారు అక్కడి నుంచి. ఓకే, సో అదే బ్రాంచ్లో మీరు అకౌంట్ ఓపెన్ చేయాలి. సో అప్పుడు ఏమవుతుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ట్రాకింగ్ ఈజీ అయిపోతుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటున్నారు, మీరు డబ్బులు తీసుకురాక్కర్లేదు, మీరు డబ్బులు తీసుకొస్తే తీసుకురండి, మీకు ఏమైనా మీరు వాడుకోవచ్చు, కానీ కొన్ని చట్టాల్లో మార్పు తీసుకొస్తుంది, అది మీకే మంచిదని చెప్పి గవర్నమెంట్ చెప్తున్నారు. కొంచెం ఒకటొకటి తీసుకుందాం, అది మనకంత టైం లేదు ఎక్కువ డిస్కస్ చేయడానికి, కానీ వీ విల్ గో స్టెప్ బై స్టెప్. ఒకటి, ఈ ఎఫ్సిఆర్ఐ అమెండ్మెంట్ యాక్ట్ 2020 అది మండే, ట్యూస్డే, వెనస్డే ఏదైనా రోజు ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఇప్పుడు దాకా లిస్ట్ చేయలేదు, కానీ లిస్ట్ చేయడానికి ఒక రోజు ముందే చాలు. ఇవాళ రేపు నోటిఫై చేస్తే మండే మార్నింగ్ స్టార్ట్ అయిపోతుంది. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏడుస్తారు ఎక్కువ, ఎందుకంటే వాళ్ళ కేరళ యూనిట్ నుంచి చాలా ప్రెషర్ ఉంది. ఎందుకు, ఈ డబ్బులు ఎందుకు వాడుకుంటున్నారని. ఓకే, నౌ విల్ గో స్టెప్ బై స్టెప్. ఈ పర్పస్ బేస్డ్ అండ్ రీజన్ స్పెసిఫిక్ రిజిస్ట్రేషన్ యాక్టివిటీ. మీరు ఒకసారి ఒక ఎన్జిఓ రిజిస్టర్ చేస్తే, అండ్ ఎఫ్సిఆర్ఐ అప్లై చేస్తే 5 సంవత్సరాలకే రిజిస్ట్రేషన్ ఉంటుంది. 5 సంవత్సరాల తర్వాత రిజిస్ట్రేషన్ ల్యాప్స్ అవుతుంది, మీరు ఫ్రెష్గా అప్లై చేయాల్సి వస్తుంది. రెన్యువల్ కాదు, రెన్యువల్, టెక్నికల్ ఇట్ ఇస్ రెన్యువల్, బట్ యూ హ్యావ్ టు రెన్యూ ఇట్. ఓకే, బిఫోర్ ల్యాప్సింగ్ ఇట్స్ మన పాస్పోర్ట్ లాగా మీరు రెన్యూ చేసుకుని బై సబ్మిటింగ్ ఆల్ రెలవెంట్ డాక్యుమెంట్స్. ఇది వీళ్ళు చేయట్లేదు. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఈ ఎన్జిఓస్ అంటాం కదా, మన ఇంతమంది ఎన్జిఓస్ ఉన్నారు.
మన దేశంలో మీరు బిలీవ్ చేయరు, ఐ థింక్ ఇట్స్ అరౌండ్ 14,000 ఎన్జిఓస్ ఇప్పుడు కూడా ఉన్నారు. సరే, దాంట్లో ఒక 10-20% జెన్యున్గా చేస్తున్నారు వాసుదేవన్ గారు, దాంట్లో డౌట్ లేదు. కానీ మోస్ట్ ఆఫ్ దమ్ అదర్వైజ్ వీళ్ళు చేస్తున్న పని అంతా ఫేక్ పని. ఓకే, నా ఎందుకు వీళ్ళు ఇట్లా చేస్తారు అనేది పెద్ద ఒక డౌట్ ఉంది గవర్నమెంట్కి. వీళ్ళ డబ్బులు ఎక్కడ తీసుకెళ్తున్నారు, దేనికి వాడుకుంటున్నారు అని చెప్పేసి గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. లెట్ us లుక్ స్టెప్ బై స్టెప్ నా. ఓకే, ఎందుకు వాడుతారు డబ్బులు? వీళ్ళు మన దగ్గర ఉన్నది 14,440 యాక్టివ్ ఎన్జిఓస్ ఉన్నారు ఇప్పుడు. ఓకే, 15,220 ఎన్జిఓలు ఎక్స్పైర్ అయిపోయారు వాళ్ళ రిజిస్ట్రేషన్. ఓకే, 22,496 ఎన్జిఓలు రద్దు చేశారు. ఓకే, మీరు ఆలోచించండి. సో దిస్ ఈజ్ హౌ బిగ్ దిస్ బిజినెస్ వాస్. 22,000 + 15 అంటే 37,000, 37,000 + అనదర్ 15,000 అంటే 47, 50,000 ఎన్జిఓస్ ఉండే మన దగ్గర. మోదీ గవర్నమెంట్ రాగానే టైట్ చేయడం మొదలుపెట్టారు. చెప్పు, నువ్వేం చేస్తున్నావు? ఏం లేదు సార్, బయట నుంచి డబ్బులు తెచ్చుకుంటాను, చర్చ్ కడుతున్నాను అంటాడు. చర్చ్ కట్టావా? ఎంత తెచ్చుకున్నా బయట నుంచి? $1,00,000. చర్చ్కి ఎంత అయింది? $40,000. మిగతా 60 ఎక్కడ పోయింది? సార్, చర్చికి ఫాదర్కి ఇల్లు కట్టాను. కట్టావు సార్, ఎంత అయింది? 5 లక్షలు. మిగతా డబ్బులు? 2 మర్సిడీస్ కొనుక్కున్నాను. ఫాదరు ఆర్డినరీ కార్లో ట్రావెల్ చేయరా? లేదు సార్, ఆయనకు పెద్ద కారు కావాలన్నారు, మర్సిడీస్ కొనుక్కున్నాం. దాని తర్వాత ఏం చేశారు? సార్, మళ్ళీ ఒక 6 ఇల్లు కట్టుకున్నాం సార్. ఎవరి కోసం? మా దగ్గర వస్తుంటారు విలేజ్ నుంచి చాలామంది, వాళ్ళ కోసం ఉండడానికి. ఫైనలీ చూస్తే అంటే వీడి ఇల్లు అదంతా. వీళ్ళ చుట్టాల కోసం కట్టుకునే ఇల్లు. చర్చ్ కోసం 30% ఖర్చు పెట్టాడు, మిగతా అంతా స్వాహా, సొంతానికి వాడారు. వీళ్ళేం చేస్తారంటే వాసుదేవన్ గారు, కొన్ని రోజుల తర్వాత 5 సంవత్సరాలు కదా, వీళ్ళు రెన్యూ చేయరు. రెన్యూ చేయనప్పుడు గవర్నమెంట్కి తెలియదు వీడు ఎక్కడ పోయిండని. మన తర్వాత గవర్నమెంట్కి, ఢిల్లీలో ఉన్న గవర్నమెంట్కి తూతుకుడిలో వెళ్ళి చెక్ చేయడం అంటే ఇంపాసిబుల్. వాళ్ళు కావాలంటే అక్కడ ఐబీ వాళ్ళకి చెప్తారు, ఐబీ వాళ్ళు వెళ్ళి చెక్ చేస్తారు. వారు కూడా దొరకడు. వీడేం చేస్తాడంటే ఆ చర్చ్ అమ్మేస్తాడు. చర్చిని ఎలా అమ్మేస్తారండి? ఎన్జిఓ లేదు కదా ఇప్పుడు, వాడు ఇంకో క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్కి అమ్మేస్తాడు. ఈ ఇల్లంతా అమ్మేస్తాడు. కార్ వారి పేరు మీద చేసుకుంటాడు, క్లోజ్ చేసేస్తాడు అకౌంట్. ఇది ఇప్పుడు బిజినెస్ కదా, ఇది ఇప్పటిదాకా జరుగుతూ వస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమన్నానంటే, కరెక్ట్, నువ్వు ల్యాప్స్ అయిపోయిందా, నువ్వు కంటిన్యూ చేయక్కర్లేదు అనుకుంటున్నావా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక బాడీ క్రియేట్ చేస్తున్నారు. ఆ బాడీకి ఈ ప్రాపర్టీ అంతా వచ్చేస్తుంది. ఓకే, ఈ చర్చ్ కానీ, ఈ ఎన్జిఓస్ వాళ్ళు తయారు చేసిన ఇల్లు కానీ, కార్లు కానీ అన్నీ వాళ్ళకు వచ్చేస్తుంది. ఆ బాడీ దగ్గరకు వచ్చి పార్క్ చేసుకుంటుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమంటున్నారంటే, మేము మా కోసం వాడుకుంటలేము ఇది. రేపు ఎవరైనా వచ్చి అంటారు, సార్ మాకు ఒక స్కూల్ కావాలి, మాకు స్కూల్కి ప్లేస్ లేదంటే, బాబు రెడీమేడ్ స్కూల్ ఒకటి ఉంది, నడుస్తుంది బాగానే, ఇప్పుడు మా బాడీ కింద ఉంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్రియేట్ చేసిన ఒక ఆర్గనైజేషన్ దాని కింద ఉంది, మీరు మీ ప్లాన్ ఇచ్చేసి టేక్ ఓవర్ చేసుకోండి, మీకు రెడీమేడ్ స్కూల్ వచ్చేస్తుంది. సార్, పేదోళ్ళ కోసం ఒక 10 ఇళ్ళు కావాలి సార్ అంటే, అక్కడ రెడీమేడ్ 10 ఇళ్ళు ఉన్నాయి, ప్రపోజల్ ఇవ్వండి, గవర్నమెంట్ ఫండింగ్ ఎంత కావాలి, మీ ఫండింగ్ ఎంత పెడతారు, మీకు ఆ ఇల్లు ఇచ్చేస్తాం. ఇది ఏమైంది, ఇది ఒక బిజినెస్ ఉండేది. దానికోసం మీరు 22,000 మంది క్యాన్సిల్ అయిన వాళ్ళు ఉన్నారు, 15,000 మంది ఎక్స్పైర్ అయిన వాళ్ళు. 15,000 మంది ఎక్కడ పోయినారు? వీళ్ళ జాబితా, వీళ్ళ లెక్క తెలియట్లే, లేరు. వీళ్ళు కోట్లు తెచ్చుకున్నారు. 10, 20, 30, 40 కోట్లు, 50 కోట్లు, కొన్ని కేసులో 100 కోట్లు. ఈ తిమోతి ప్రాజెక్ట్లో విత్ ఇన్ 1 ఇయర్ డెబిట్ కార్డ్, 1000 డెబిట్ కార్డులో ₹100 కోట్లు విత్డ్రా చేశారు. దాంట్లో గుజరాత్లో ఒక పూజారి ఆయన కన్వర్ట్ చేశారు వీళ్ళు. ఆ కేసు దొరికారు, ఫస్ట్ దొరికిన తిమోతి కార్డ్ అది. అక్కడున్న ప్రజలు, లోకల్ ఉన్న వాళ్ళు చెప్పారు, సార్ నిన్నదాకా వీడు పూజ చేస్తుండే, వాడు పూజకు రావట్లేదు, ఇప్పుడు చూస్తే వాడు క్రాస్ చేసుకొని తిరుగుతున్నాడు, పూజారి, మన పూజారి, ఆయన కొడుకు కూడా కనిపించట్లేదు అని. అప్పుడు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు గుజరాత్లో. మొదలు పెడితే తెలిసిందంటే వీళ్ళు ఫస్ట్ కన్వర్ట్ చేసి డబ్బులు ఇచ్చారు, 50 లక్షలు. దాని తర్వాత వాళ్ళ కొడుకుని తీసుకొని ఆయనకి ఏదో థియాలజీ మీద ఒక గ్రాడ్యుయేషన్ కోర్స్ అని చెప్పి పంపించారు. యాక్చువల్లీ ఆ డబ్బులు థియాలజీ అంతా పేరు కోసం. ఓకే, ప్రతి నెల 2.5 లక్షలు ఆయనకి ఫీజు కోసం, ఉండడానికి, ఖర్చులకి, చదువుకున్న టైంలో 2.5 లక్షలు ప్రతి నెల. అది కూడా పట్టుకున్నారు గుజరాత్ పోలీసు. అక్కడి నుంచి ఈ తిమోతి ప్రాజెక్ట్ బయటపడ్డది.